క్లాస్ 16 డబుల్ బటన్ హోల్ స్టిచ్. ఈ స్టిచ్‌ని మనం ఫ్లవర్స్‌కి కానీ, లీవ్స్‌కి కానీ డిఫరెంట్ షేప్స్‌లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. మీకు ఆల్రెడీ సపోర్ట్ రింగ్‌తో వేసుకోవచ్చు. వితౌట్ సపోర్ట్ రింగ్‌తో కూడా వేసుకోవచ్చు అని చెప్పించాను కదా! అదే విధంగా ఒక హాఫ్ సపోర్ట్ రింగ్‌తో, ఒక హాఫ్ వితౌట్ సపోర్ట్ రింగ్‌తో చూపిస్తాను. ఆల్రెడీ స్ట్రెయిట్ లైన్స్‌లో చూపిచ్చింది. ఇక్కడ రౌండ్ షేప్‌లో చూపిస్తున్నాను. అంటే ఒక డిజైన్‌లో మనకి ఓన్లీ స్ట్రెయిట్ లైన్సే ఉండవు కదా! డిఫరెంట్ షేప్స్‌లో ఉంటాయి కాబట్టి, మనకి ఈ షేప్స్ కూడా వచ్చి ఉండాలనమాట. స్ట్రెయిట్ లైన్, రౌండ్ షేప్ సరిపోతుంది ఇందులో. అయితే మీకు స్పేస్ ఎక్కువగా ఉంది అనుకోండి ఒక డిజైన్‌లో, అప్పుడు సపోర్ట్ రింగ్స్‌తో స్టిచ్ చేసుకోవాలి. స్పేస్ తక్కువగా ఉంది లైన్‌కి మధ్య అనుకున్నప్పుడు వితౌట్ సపోర్ట్ రింగ్. ఈ రౌండ్ షేప్‌లో ఔటర్ లైన్ మీద ఒకసారి లాక్ రింగ్స్ ఒస్తాయి. ఈ లోపల సైడు ఒకసారి లాక్ రింగ్స్ ఒస్తాయి. అంటే 2 టైమ్స్ లాక్ రింగ్స్ ఒస్తున్నాయి కాబట్టి డబుల్ బటన్ హోల్ అంటాం. మనకు ఫస్ట్ ఔటర్ లైన్ మీద లాక్ రింగ్స్ కావాలి కాబట్టి నేను అక్కడే స్టార్ట్ చేశాను. ముందుకు వెళ్ళి వెనకాలకి లాగాను. స్పేస్ అనేది తక్కువ ఉంది కాబట్టి డైరెక్ట్ ఎక్కడ కావాలో అక్కడే తీసుకున్నాను. ముందుకు వెళ్ళడం, వెనకాలకి లాగడం. ఎగ్జాక్ట్ లైన్ మీద కాకుండా లైన్ కన్నా ఒక్క పాయింట్ ముందు లాగండి. మీరు బ్యాక్‌కి లాగినప్పుడు అక్కడికొచ్చి ఆగుతుంది. కొంచెం ఒక్క పాయింట్ వెనకకి పెట్టండి. వెనకాలకి లాగాను. ఇప్పుడు కొంచెం పాయింట్ వెనకాలకి. ఎక్కడైనా సరే బటన్ హోల్ యూజ్ చేస్తున్నాము అనంటే, మనకు కావాల్సిన దానికన్నా ఒక్క పాయింట్ ముందుకి గానీ, వెనక గానీ పెట్టుకోండి. మనం వెనకాలకి లాగినప్పుడు ఎగ్జాక్ట్ లైన్ మీదకొచ్చి ఆగుతుంది. ఇక్కడి వరకు మనం వితౌట్ సపోర్ట్ రింగ్స్ అంటే స్పేస్ ఎక్కువ లేదు కాబట్టి డైరెక్ట్‌గా లైన్ మీదే తీసేసుకున్నాము. ఈ హాఫ్ అంతా వితౌట్ సపోర్ట్ రింగ్స్‌తో స్టిచ్ చేశాను. ఇంకా పైనదంతా స్పేస్ ఎక్కువుంది కాబట్టి ఆ లైన్‌కి వెళ్ళాలి అంటే ఒకే రింగ్ తీసుకోకుండా దాని మధ్యలో చైన్ రింగ్స్ ఎన్ని పడితే అన్ని వేసి అప్పుడు లైన్ మీదకి వెళ్ళడం. ఇప్పుడు ముందుకి రావడం, వెనకాలకి లాగడం. మళ్ళీ లైన్ ఎక్కువ దూరం ఉంది కదా! సో, ఆ లైన్ రీచ్ అవ్వడానికి మధ్యలో ఒక 3 లేదా 4 రింగ్స్ మీ డిస్టెన్స్‌ని బట్టి ఎన్ని పడితే అన్ని రింగ్స్ వేసుకొని, మనం ఆ లైన్ మీద ముందుకు వచ్చి వెనకాలకి వెళ్ళడం. సో, ఈ హాఫ్ అంతా విత్ సపోర్ట్ రింగ్స్ అనమాట. స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి సపోర్ట్ రింగ్స్ వేసి మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఎండ్ పాయింట్‌కి రీచ్ అయిపోయిన తర్వాత మనం నాట్ అనేది వేసేసుకోవాలి. ఇది ఔటర్ లైన్ మీద వచ్చిన లాక్ రింగ్స్ అంటే 1 టైమ్ వచ్చింది. ఇప్పుడు ఇన్నర్ లైన్ మీద లాక్ రింగ్స్ వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి. అంటే సింగిల్ బటన్ హోల్ స్టిచ్ అనేది లోపల వస్తుందనమాట. లోపల వేసే సింగిల్ బటన్ హోల్ కోసం నేను గ్రీన్ కలర్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. ముందుకు వెళ్ళడం, వెనకాలకి లాగడం. స్పేస్ ఎక్కువ లేదు కాబట్టి డైరెక్ట్ ఇంకో లైన్ దగ్గరికి వెళ్ళిపోవడం. మీకు ఇప్పుడు రైట్ హ్యాండ్‌లో ఎక్కువ థ్రెడ్ ఉంది కదా! అది మెల్లిగా మీరు లెఫ్ట్ హ్యాండ్‌తో కింద ఉన్న లెఫ్ట్ హ్యాండ్‌లో ఉన్న థ్రెడ్‌ని లాక్కొని ఆ లైన్ దగ్గర డైరెక్ట్‌గా పెట్టుకోవాలి. వెనకాల ఇంత పెద్ద థ్రెడ్ ఉంది. సో, కింద థ్రెడ్‌ని మీరు లెఫ్ట్ హ్యాండ్‌తో లాక్కొని డైరెక్ట్ మీ నీడిల్‌ని ఆ పాయింట్ దగ్గర పెట్టేసుకోవడమే. ఈ విధంగా మనకి లోపల సైడ్ ఒకసారి, బయట సైడు ఒకసారి లాక్ రింగ్స్ వచ్చాయంటే డబల్ టైమ్స్ వచ్చాయి కాబట్టి డబల్ బటన్ హోల్ స్టిచ్ అంటాము. మనం దీన్ని ఫ్లవర్స్‌కి కానీ, లీవ్స్‌కి కానీ ఎటువంటి షేప్‌కైనా ఎప్పుడైనా మనం డబల్ షేడ్ యూజ్ చేయాలనుకున్నప్పుడు ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చు.
చాలా చాలా లుక్ అనేది బావుంటుంది. ఫ్లవర్‌కి గానీ, లీఫ్‌కి గానీ దగ్గరగా వేసుకుంటే. సో, ఈ మధ్యలో మీరు బీడ్స్ కానీ, కుందన్స్ కానీ, మిర్రర్ కానీ ఇంకా ఏది మీ చాయిస్ అంటే అది మధ్యలో యూజ్ చేసుకోవచ్చు. ఈ హాఫ్ పార్ట్ ఏమో వితౌట్ సపోర్ట్ రింగ్. ఈ పైన హాఫ్ ఏమో విత్ సపోర్ట్ రింగ్స్‌తో డబుల్ బటన్ హోల్ స్టిచ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి.